హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ద్రాక్ష పళ్ళతో స్వీట్ని కొత్తగా డిఫరెంట్గా చూపించబోతున్నాను. అండ్ స్వీట్ జల్లి జల్లిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్లో మనకి ద్రాక్ష పళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా. బయట స్వీట్ షాప్లో ఎక్కడ దొరికిన ఈ స్వీట్ని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ని ఎంతో తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ద్రాక్ష పళ్ళను తీసుకుంటున్నాను. 1/2 kg ద్రాక్ష పళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ద్రాక్ష పళ్ళను మొత్తం అన్ని ఒలిచేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ద్రాక్ష పళ్ళను 3-4 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు నీటిలో కడిగినట్లయితే 5 నిమిషాలు వదిలేసి కడిగేసుకోండి. తర్వాత ద్రాక్ష పళ్ళు తీయగా ఉండేటివైతే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. చాలా వరకు ద్రాక్ష పళ్ళను తీయగా ఉండేటివి తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు స్వీట్ మరింత బాగుంటుంది. అలా ఒలిచేసిన ద్రాక్ష పళ్ళన్నింటినీ కూడా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. వాటిలోకి ముందుగా వాటర్ని వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా ముందుగా వాటర్ని వేసుకుని కడిగి పెట్టుకున్న తర్వాత అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు వాటర్లో అలా వదిలేసేయండి. సాల్ట్ వాటర్లో కడిగేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ వాటర్ వేసుకుని తొలిచేసుకోవాలి. చూసారు కదా, వాటిని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వాటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధంగా మొత్తం అన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు నేను ఆ జ్యూస్ని మెజర్మెంట్లోనే చూపిస్తాను. నేను ఫిల్టర్ చేసే మిక్సీ జార్లో వేసుకున్నాను కాబట్టి ఇంకా ద్రాక్ష పళ్ళ జ్యూస్ని తొక్కల్ని సపరేట్ చేయవలసిన అవసరం ఉండదండి. బట్ నేను ఆ మిక్సీ జార్లో వేసుకున్నా కూడా వాటిని సపరేట్ చేయకుండా కలిపేశాను. సో వాటిని ఎలా ఫిల్టర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ విధంగా చూపించడం వల్ల తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఆ విధంగా ద్రాక్ష పళ్ళన్నింటినీ జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని అలా ఫిల్టర్ చేసుకోవాలండి. మనం ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది కదా. మనకి ఓన్లీ జ్యూసే కావాలి కాబట్టి ఆ విధంగా ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. చూస్తారు కదా, అలా ఫిల్టర్ చేసినాక లాస్ట్లో వచ్చే పొట్టు అంతటిని కూడా పాడేయండి. ఇప్పుడు మనం తీసుకునే ద్రాక్ష పళ్ళ జ్యూస్ని ఎంత మెజర్మెంట్లో తీసుకోవాలో చూపిస్తాను. ఆ జ్యూస్ మొత్తం నాకు 2 cups అయ్యింది. ద్రాక్ష పళ్ళ జ్యూస్ నాకు 1/2 cupకి తక్కువగా మిగిలింది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని 1/2 cupకి మెజర్మెంట్ చేసుకుని తీసుకున్నాను. ద్రాక్ష పళ్ళ జ్యూస్ 2 cups అయితే 1/2 cup వాటర్ని వేసుకోండి. ఇప్పుడు 1 cup కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ని ఆ విధంగా జల్లించుకుని తీసుకోవాలి. అలా జల్లించుకుని తీసుకోవడం వల్ల అందులో ఎక్స్ట్రా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఆ విధంగా జల్లించుకున్న తర్వాత రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ మొత్తం అంతటిని కూడా ద్రాక్ష పళ్ళ జ్యూస్లో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఉండలు అనేవి అసలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఆ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఆయిల్ మొత్తం అంతటిని కూడా ఆ బౌల్కి అప్లై చేసుకోవాలండి. బౌల్ సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే బౌల్లో మైదా లేదా కార్న్ఫ్లోర్ అయినా సరే వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. చూసారు కదా, ఆ విధంగా అప్లై చేసుకున్న తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. నేను అందులోకి జీడిపప్పు అలాగే బాదం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 cups వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. 2 cups షుగర్కి 1.5 cup వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ద్రాక్ష పళ్ళ స్వీట్కి మనకి షుగర్ అనేది కరిగిపోవడం కాదండి, లైట్గా తీగపాకం అనేది రావాలి. పంచదార తీగపాకం వస్తే సరిపోతుంది. ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం. తీగపాకంలాగా జస్ట్ లైట్గా అలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ని ఒకసారి మళ్ళీ కలుపుకుని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయింది. అలా పాకంలో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేటప్పుడు మనం గట్టితో కలుపుతూనే ఉండాలండి, ఉండలు అనేది లేకుండా. ఇప్పుడు అందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేకపోయినట్లయితే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా బాగా కలుపుతూనే ఉండాలి. మనకి కార్న్ఫ్లోర్ స్వీట్ అనేది త్వరగా అయిపోతుంది కదా. ఆ విధంగా కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం గ్రేప్స్తో గ్రీన్ కలర్తో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేచ్చండి, పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మనకి హల్వా స్ట్రక్చర్ అనేది దగ్గర పడే లోపు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఫాస్ట్గా ఈజీ రెసిపీ అండి, బట్ ఇక్కడే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది.
అలా కలుపుతూ ఉండేలోపే హల్వా అనేది కూడా దగ్గరికి పడిపోతూ ఉంటుంది. అండ్ లాస్ట్లోని ఆ విధంగా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి హల్వాకి మంచి స్ట్రక్చర్ని ఇస్తుంది. లాస్ట్లో ఆ విధంగా నెయ్యిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల హల్వా గ్లాసీ లుక్ వస్తుంది. అంతే అండి, హల్వా ప్రిపేర్ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ విధంగా స్వీట్ మొత్తాన్ని కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఏదైనా స్పూన్ని కానీ స్ప్లాష్లని కానీ తీసుకుని మొత్తం అంతా కూడా లేవల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోవడమే. డీమోల్ చేసుకోవడానికి హల్వా పెద్ద కష్టంగా ఏముండదండి, జల్లి జల్లిగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు మొత్తం అంతా చల్లారినాక చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఏ సైజులో కట్ చేసుకోవాలనుకుంటున్నారో కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు స్వీట్ని తినాలి అనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా అయిపోతుందండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో. స్వీట్ షాప్లో ఎక్కడ దొరికిన ఈ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.